500 kg లీటర్స్ ఆఫ్ కెపాసిటీ స్టీమ్ బాయిలర్ అంటారు దీన్ని. దీంట్లో 3 kgs ప్రెషర్ వచ్చే వరకు బాయిల్ చేస్తే స్టీమ్ ప్రిపేర్ కాగానే మీటర్ ద్వారా మనకు అర్థమవుతుంది 3 kg ప్రెషర్ వస్తుందని అక్కడ చూపిస్తారు. అది అలా కాగానే ఆకు నింపేసి దీని గుండా మనం ఆ వెసల్లోకి స్టీమ్ పంపుతాం మనం. సరే, ఈ ఆకు అనేది ఎండాలా? క్లెయిమ్ లేదా? లేదు, ఇదే స్థితిలో రావాలి. ఇదే స్థితిలో ఎండితే ఆయిల్ పోద్ది, ఇదే ఇలానే ఆయిల్ అయిపోద్ది. ఇలా ఉంటేనే ఆకు వచ్చేది. ఓకే. ఆయిల్ సబ్స్టెంట్ రావాలంటే ఇలా వస్తుంది. ఇప్పుడు చూడండి, మాకు మిడ్ లెవెల్లో ఉన్నాం మనం. ఈ జెరేనియం ఆకులు ఇప్పుడు ఇక్కడ నుంచి స్టీమ్ అంతా పంపిస్తారు. ఇది సెకండ్ది కదా? ఇది ఫిల్ చేసినాము, అదేమో ఆల్రెడీ బాయిల్ అవుతుంది. ఆల్రెడీ అది కంప్లీట్ కాగానే ఆ పైన ఉన్న టోపన్ ఉంది కదా, అవును, అది మార్చి ఇటు పెట్టేస్తాం. ఇటు వస్తుంది అది. అప్పుడు ఏం చేస్తాం, గ్యాస్ అక్కడ బంద్ చేసి స్టీమ్ దీంట్లోకి ప్రవేశపెడతాం. ఇది 1.5 hour లో ఇది కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఇది 1.5 hour లో అది కూడా అయిపోద్ది. అవగానే ఇక్కడ స్టీమ్ మార్చుతాం. ఇది కవర్ తీసి ఇక్కడ పెడతాం. కవర్ పెట్టిన తర్వాత స్టీమ్ ఓపెన్ చేస్తాం.